ఏఎంసీ ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగంగా ఇవాళ మనం ఒక విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాం. దానికి ముందు మీతో ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ నవంబర్ 14న మన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి చేతుల మీదుగా మన కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ సుందరీకరణ అంతా పూజ చేసుకొని చక్కగా మన ముందు ప్రత్యక్షం అవబోతోంది. ఆ రోజు మన పత్రిజీ వారు దాన్ని విశ్వానికి అంకితం ఇవ్వబోతున్నారు. మరి దీని వెనక ఎంతమందో మహానుభావుల కృషి ఉందండి. వారందరినీ మనం కలుసుకోలేకపోయినా వారిలో కొందరిని కలుసుకొని మనం ఈ పిరమిడ్ తాలూకు విశేషాలని, వాళ్ళు ఈ పిరమిడ్కి ఏ విధంగా సేవలు అందించారనే విశేషాలని మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు మనం కలుసుకోబోతున్న అతిథి మీ అందరికీ తెలుసు. ఎలా అంటే ఇప్పుడు ఒక పిరమిడ్ ఉన్నది అంటే దానిలో క్రిస్టల్ ఎనర్జీ కూడా ఉంటుందండి. అంటే దానిలో క్రిస్టల్స్ని ఏర్పాటు చేస్తారనమాట. మరి తన క్రిస్టల్స్ ద్వారా పిరమిడ్కి ఎన్నో సేవలను అందించిన సిరి గారు వచ్చారు. ఆమెను కలుసుకొని ఆమె అందిస్తున్న సేవలను, ఆవిడ దేనికోసం ప్రత్యేకంగా జైపూర్ నుంచి ఇక్కడికి వచ్చారో తెలుసుకుందామా. నమస్కారం సిరి మేడం. నమస్తే అండి మేడం, మీరు జైపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు. రేపు 14th మన పిరమిడ్ రీఓపెన్ కాబోతోంది. చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు మెయిన్ వర్క్ అండి పిరమిడ్లో క్రిస్టల్ వర్క్ జరుగుతుందండి. అయితే మనము ఆఫ్రికా నుండి, బ్రెజిల్ నుండి, యుగాండా నుండి కొన్ని క్రిస్టల్స్ తీసుకురావడం జరిగింది. పర్టికులర్గా ఎమెథిస్ట్ మనం మెడగాస్కర్ నుంచి తీసుకొచ్చాము. ఇట్లా కొన్ని కంట్రీస్ నుంచి క్రిస్టల్స్ తీసుకొచ్చాం. సో మహేశ్వర మహాపిరమిడ్లో మనము స్టేర్స్ ఎక్కటానికి రౌండ్ ఏదైతే ఉందో దాని చుట్టూతా 2x2 లోపలికి డిగ్ చేపించి అదంతా కూడా టైల్స్ వేసాం. టైల్స్ వేసి దాని లోపల మనము 8 టన్నులు అంటే 8,000 కేజీలు ఈ వాటర్ క్రిస్టల్స్, 4 టైప్స్ ఆఫ్ వాటర్ క్రిస్టల్స్ దాంట్లో వేస్తున్నాం అనమాట. దాంట్లో వేస్తే ప్లస్ దానిపైన గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారు రేపొద్దున. గ్లాస్ ఫిట్టింగ్ చేసిన తర్వాత బయట ఒక ఫ్రీజర్ పెడతారు. సో బయట ఎవరైతే కనుక వాటర్కి ట్యాప్ ఓపెన్ చేస్తారో ఈ మహేశ్వర మహాపిరమిడ్లో ఉండే క్రిస్టల్లో ఉండే వాటర్ బయట వాళ్ళకి తాగడానికి వస్తుంది. సో ఎవరైతే మామూలుగా అక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ అనేది కంపల్సరీ వస్తుంది. అట్లాగే లోపల మన బాడీలో ఫిజికల్గా కూడా నిర్జీవంగా ఉన్న సెల్స్, బాడీలో ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ కూడా బయటికి రిలీజ్ అవడానికి ఈ ఎనర్జీ వాటర్ అనేది మనం తయారు చేయడం జరిగిందండి. దీన్ని ధ్యాన ప్రసాదంగా అందరికీ ఇస్తాము అని చెప్పి అవునండి, ప్రసాద్ గారు కూడా చెప్పారండి. అందరూ ఇప్పుడు కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. సో ఇలా మెడిటేషన్ ఇక్కడ కూర్చొని మనం పిరమిడ్లో మెడిటేషన్ చేయలేదు, అరే పిల్లలు ఇంట్లో ఉండిపోయారే, ఎలా పెద్దవాళ్ళు రాలేదు అని అనుకుంటారు. సో అట్లీస్ట్ ఈ వాటర్ కూడాను ఈ పిరమిడ్లో ఉన్న వాటర్ని, క్రిస్టల్స్తో ఉన్న వాటర్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి కూడా మనము అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అనమాట. మేడం, మరి ఇన్ని టన్నులు కదా కావాలి, మరి ఇప్పుడు దాన్ని ఎలా తీసుకొస్తున్నారు అక్కడి నుంచి? అక్కడి నుంచి మనము విఆర్ఎల్ ద్వారా పంపించామండి. ఆల్రెడీ నేను పంపించడం జరిగింది. నిన్న క్రిస్టల్స్ అన్నిటినీ కూడా వాష్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఒక దేశం మట్టి కాదు, దేశ విదేశాల మట్టి కూడా క్రిస్టల్తో పాటు వస్తుంది. యాక్చువల్గా ఏమి మనం అసలు ప్రాసెస్ అనేది ఏమీ చేయాల, ఓన్లీ ఆ దేశంలో ఎట్లా అయితే మట్టితో పాటు వచ్చిందో ఆ మట్టితో రూట్తో సహా మనం ఎట్లానే తీసుకొచ్చాం అనమాట ఇక్కడికి. నిన్న పిరమిడ్లోనే అన్ని వాష్ చేసి అవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేసి ఎనర్జైజ్ చేసి సన్లైట్లో పెట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేసి ఆరబెట్టి వచ్చాం ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ చెప్పడం కోసం. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత దాని క్రిస్టల్స్ని సెట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి ఏమేమి క్రిస్టల్స్ యూజ్ చేశారు మేడం? మేడం ఫస్ట్ మనం 4 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ యూజ్ చేసాం. ఒకటి వైట్ క్రిస్టల్, అంటే అందరికీ తెలిసిందే క్వార్ట్జ్ క్రిస్టల్ అని అంటూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ క్రిస్టల్స్ చాలా మటుకి కొన్ని ఇండియాలో కూడా దొరుకుతాయి, కానీ మనకి మినరల్ కాంపోజిషన్ అనేది మెచ్చుగా దొరకదు, అంటే ఫుల్ మినరల్ కాంపోజిషన్ దొరకదు. సో వీటిలో ఏ కంట్రీలో నుంచి అయితే కనుక ఈ మినరల్ కాంపోజిషన్ మనకు పర్ఫెక్ట్గా దొరుకుతుందో సో అవి మనం సర్చ్ చేసి అవే తెప్పించడం జరిగిందనమాట. వైట్ క్రిస్టల్లో సిలికాన్ డయాక్సైడ్ మనకి బాగా దొరుకుతుంది. అంటే రక్తనాళాల్లో రక్తము బాగా ప్రవహించడానికి మధ్యలో మనకు ఒక లూబ్రికెంట్ కావాలి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ నరాల్లో జరగటానికి సాఫీగా జరగటానికి మనకి సిలికాన్ ఆక్సైడ్ అనే లూబ్రికెంట్ కావాలి. ఎవరికైనా సరే హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లడ్లో క్లాట్స్ ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా డాక్టర్ ఇచ్చే ఫస్ట్ ట్యాబ్లెట్ సిలికాన్ డయాక్సైడ్ ట్యాబ్లెట్ ఇస్తాడనమాట. ఈ క్రిస్టల్లో ఉండేది కూడా సేమ్ సిలికాన్ ఆక్సైడే. అండ్ సిలికాన్ ఆక్సైడ్ కనుక మనిషికి తక్కువైతే బాడీలో వాళ్ళకి కళ్ళు తడారిపోవటం, కనురెప్పలు ఊడిపోవటం, హెయిర్ ఫాల్ అవటం, వైట్ హెయిర్ గ్రేష్ హెయిర్ రావటం, అండ్ నెయిల్స్ అన్నీ కూడా తొందరగా బ్రేక్ అవ్వటం, స్కిన్ డ్రై అయిపోవటం, నూరిష్మెంట్ లేకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ
మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. అందుకనే మనం మెడిటేషన్ చేసిన తర్వాత మనకి ఫేస్లో గ్లో వస్తుందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు చూసారా. సో అది మన కాస్మిక్ ఎనర్జీ, ఈ సిలికాన్ ఆక్సైడ్ ఆల్మోస్ట్ ద సేమ్ అనమాట. సో బాడీలోకి ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుందో మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ బాగా జరుగుతాయో ఆటోమేటిక్గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవటం, ప్లస్ మనిషి గ్లోగా ఉండటం, ఎనర్జెటిక్గా ఉండటం, అండ్ వీళ్ళకి ఏవైతే లేజీనెస్ ఇలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వటం, వీళ్ళు ఫాస్ట్గా వర్క్ చేయటం, సో ఇట్లాంటివన్నీ బ్రెయిన్ షార్ప్గా పనిచేయటం. సేమ్ అట్లానే ఈ క్రిస్టల్ యూస్ చేస్తే కూడా అదే ఎనర్జీ, దానికి వైట్ క్రిస్టల్. సో అది ఆ వైట్ క్రిస్టల్ని మనం యూస్ చేస్తాం. అండ్ సెకండ్ది అమెథిస్ట్, అది సహస్రార చక్రానికి సంబంధించిన క్రిస్టల్ అనమాట. అయితే ఈ క్రిస్టల్లో మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది. మన మతిమరుపు కానీ బ్రెయిన్ పవర్ కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇచ్చే ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయో ఐరన్ అండ్ జింక్ సంబంధించి, ఆ ఐరన్ అండ్ జింక్ మనకి అమెథిస్ట్లో బాగా ఉంటుంది. సహస్రార చక్ర యాక్టివ్ అవటానికి, మనకి 1000 పెటల్స్ ఓపెన్ అవటానికి, పితృదేవతల యొక్క శక్తి, అంటే మన ఇది ఏంటంటే మన స్పిరిచువాలిటీకి చెప్తున్నాను నేను. మనకి మెడిటేషన్లో కావాల్సిందే అది కదా మేడం. అండ్ మనం మల్టిపుల్ వర్క్స్ ఎట్ ఏ టైం చేసుకుంటానికి, ప్రతి విషయంలోనూ మనకి ఆలోచన శక్తి పెరగటానికి, ఆల్రెడీ నాలెడ్జ్ మన లోపల ఉంది కానీ ఆ టైంలో ఆ థాట్ ఇమ్మీడియట్గా మనకి బయటికి రావటానికి, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా మనకి అమెథిస్ట్ అనే క్రిస్టల్ యూజ్ అవుతుంది. శివుని యొక్క శక్తిని మన సహస్రార చక్రాలో ఈ బ్రహ్మరంధ్రం గుండా ఆయనకి కనెక్ట్ అయ్యి ఈ 118 చక్రాల్లో నుండి ఎనర్జీ ఫ్లో అవ్వటానికి కూడా మనకి అమెథిస్ట్ యూజ్ అవుతుంది. ఓకే, అండ్ అమెథిస్ట్ యూజ్ చేసిన తర్వాత మామూలుగా స్పిరిచువల్ పర్సన్కి ప్రతి ఒక్కరికి కూడా కార్డ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది పైనుండి. సో అది చిన్నగా జస్ట్ 2 mm 3 mm అంతే ఉంటుంది. స్పిరిచువల్కి మనం ఎంత స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే ఇది 5 mm 10 mm అలా పెద్దగా ఉంటుందని చెప్తుండే. ఈ అమెథిస్ట్ యూస్ చేస్తే కూడా మనకి పైనుంచి వచ్చే ఫ్లో అనేది హైగా రావటం జరుగుతుంది. అండ్ ఈ క్రిస్టల్ యూస్ చేస్తే నిరంతరం, అంటే ఓన్లీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడే కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం ఫ్లో అనేది క్రిస్టల్ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి క్రిస్టల్ మనం యూస్ చేసుకుంటే మనకు కూడా ఆ ఫ్లో అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది అనమాట. అంటే ఆల్వేస్ వీఆర్ ఇన్ అ కాన్షియస్ స్టేట్. సో సహస్రారం అంటేనే అదొక స్థితి, అదొక కాన్షియస్. సో అమెథిస్ట్ ఎవరైతే యూస్ చేస్తారో, లేదా అమెథిస్ట్ వాటర్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా కాన్షియస్లోనే ఉంటారు. నెక్స్ట్ అండ్ ఇంకొంచెం అమెథిస్ట్ గురించి ఏంటంటే, మనకి ఆరా డ్యామేజ్ అవ్వకోకుండా, ఆరా ప్రొటెక్ట్ చేసుకుంటానికి, వేరే వాళ్ళు ఎవరైనా మన గురించి ఆలోచిస్తే ఇమ్మీడియట్గా మన ఆరా అనేది తగ్గకోకుండా, మనం ఎప్పుడైనా పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్తాం కదా, వెళ్తే అక్కడ ఏం చెయ్యం, ప్లస్ మంచి ఫుడ్ ఇంకా తినొస్తాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనం అలసిపోయినట్లా ఉండి మనం నిద్రపోతాం. ఎందుకు మన ఆరా డౌన్ అయిపోతుంది ఇంతమందిలో ఉండటం వల్ల. ఎవరైతే అమెథిస్ట్ యూస్ చేస్తారో వాళ్ళ ఆరా డౌన్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనము కొన్ని thousands of పీపుల్లో ఉన్నా కూడా మన ఆరా డౌన్ అవ్వకోకుండా మనము అంతే ఎనర్జీని మనం మెయింటైన్ చేయొచ్చు. చదివింది తక్కువే కానీ అలసిపోతారు, ప్లస్ చదివింది గుర్తు లేకుండా మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి అన్నీ మర్చిపోతారు. ఇది కూడా ఆరా డౌన్ ఉంటేనే అలాంటి జరుగుతుంది. ఈ అమెథిస్ట్ యూస్ చేసుకుంటే ఏదైతే చదువుతారో అది మర్చిపోకుండా పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే మైండ్ ప్రోగ్రామింగ్. పొద్దున్నే లేసి ఈ 8 పనులు మనం చేద్దాము అని అనుకుంటా ఉంటారు, కానీ ఆ టైం వచ్చేసరికి 2 పనులు కూడా కంప్లీట్ చేయలేకపోతారు. చలో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వాయిదా వేస్తారు. ఎందుకంటే ఆ బ్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ చేయదు ఈ పనులన్నీ కంప్లీట్ చేయడానికి. ప్లస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆ వర్క్ని ఎలా ఎండ్ చేయాలి అనేది వాళ్ళకి ఆలోచన, ఆ వేవ్ లెంగ్త్ అనేది అందదు. సో అమెథిస్ట్ యూస్ చేస్తే ఆ వేవ్ లెంగ్త్ పర్ఫెక్ట్గా అంది. సో ఏ పని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ టైంకి స్టార్ట్ చేయాలి, సో అది ఎక్కడ కంప్లీట్ చేయాలనేది వేవ్ లెంగ్త్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా అందటం జరుగుతుంది అనమాట. సో రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్కి మనకి కావాల్సిన అంటే గామా వేవ్స్, బీటా వేవ్స్ని కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే సిస్టమ్ దగ్గర కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్నారో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని మన బాడీ రిసీవ్ చేసుకోకుండా అది ఎజెక్ట్ చేసేస్తాయి. ఓకే, సో మన సెల్స్ డ్యామేజ్ అవ్వకోకుండా కూడా మనకి పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ క్రిస్టల్ మేడం, నెక్స్ట్ క్రిస్టల్ వచ్చి రోజ్ క్వార్ట్జ్ అండి. మనం లవ్ ఎనర్జీ కదా, లవ్ ఎనర్జీకి యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఏంజల్స్ ఎనర్జీని మనం పిలవాలని అంటే, ఇప్పుడు మనం ఏం చేయకుండా ఒక స్వీట్ అక్కడ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా చీమలు వస్తాయి. అసలు మనం ఏం చేయాల్సిన అలాగే రోజ్ క్వార్ట్జ్ అక్కడ ఉందనుకోండి, మీరు ఒకవేళ కోపంగా ఉన్నా సరే ఒక రోజ్ క్వార్ట్జ్ని ఒక 2 minutes చూస్తే మీ అంతటి మీకే కోపం తగ్గిపోద్ది. అది ఒక లైట్ పింకిష్, ఒక
హల్వా కలర్లో ఉంటుంది అనమాట. అసలు ఇప్పుడు ఎవరైనా మీకు చాలా కోపంగా ఉన్నారు, రోజ్ ఫ్లవర్ ఎవరైనా బొకే తీసుకొచ్చారు, వాళ్ళు ఇంకా మీకేం సారీ చెప్పలా, ఏం చెప్పలా, ఆ రోజెస్ చూసేసరికి మీరు ఏం చేస్తారు, ఓకే కూల్ అయిపోతాం. ఒక చాక్లెట్ చూసారు, కోపంగా ఉన్నారు, ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మనం కూల్ అయిపోతాం. మన బ్రెయిన్లో నుండి కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవటం వలన అలాంటి వస్తువులు చూసిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము, సో మనము జరిగింది మర్చిపోతాం. ఏదైనా కోపంగా ఉన్నా ఐస్ క్రీమ్ తిన్నాక జరిగింది మర్చిపోతాం. అట్లాగే రోజ్ క్వార్ట్స్ని పెట్టుకుంటే ఏమో జరుగుతుందంటే, సో ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా, ఒకవేళ వాళ్ళని ఏదైనా అందామని అనిపించిన ఫోన్లే ఏమంటాంలే, చలో తను కూడా చిన్నదే అని, అట్లాగా మనకి ఏంటంటే వాళ్ళని కోప్పడాలన్న ఫీలింగ్ రాదనమాట. అసలు కోపం అనేది మనకు రాకోకుండా మన మనసులో నుంచి ప్రేమతత్వం అనేది రావడం స్టార్ట్ అవుద్ది అనమాట. సో అట్లా రోజ్ క్వార్ట్స్ అండ్ ఏంజల్ ఎనర్జీస్ని మనం బాగా ఇన్వైట్ చేసుకోవడానికి, ఏంజల్స్ వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి మనకి రోజ్ క్వార్ట్స్ యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మంచి హైయెస్ట్ సిలికాన్ ఆక్సైడ్ ఉంటుంది అనమాట. ఇది హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అల్జిమర్స్, పార్కిన్సన్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్లో క్లాట్స్ అండ్ బీపీ ఇట్లాంటివి ఏమున్నా సరే, అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ కూడా మనకి ఇసుకు, చిరాకు, ఇరిటేషను, దీనికి సంబంధించిన వచ్చిన వాటిలన్నిటికీ కూడా ఈ రోజ్ క్వార్ట్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడు మనతో పాటు ఏంజల్స్ ఎనర్జీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం కూల్గా, హ్యాపీగా, లైట్గా ఇట్లానే ఉంటాం. సో అదొక క్రిస్టల్. గ్రీన్ అవెంచురన్ మరకతం అంటారు. ఇండియన్ ట్రెడిషన్లో ఋషి పరంపర నుండి కూడా మనం యూజ్ చేసే ఒక అద్భుతమైన మణి. యాక్చువల్గా చెప్పండి, ఇది మరకత మణి. మీరు ఫిలిమ్స్ కూడా చాలా వచ్చినాయి, రజనీకాంత్ గారి ఫిలిమ్స్ కూడా వచ్చినాయి. మరకత శివలింగాలు, మరకత గణపతి, మన గణపతి సచ్చిదానంద స్వామి గారు కూడాను మరకత హనుమంతుడు. అసలు ఏమీ చేయకుండా ఓన్లీ మరకతం అనే క్రిస్టలే, దాన్ని వాటర్ తాగటం వలన బాడీలో ఎన్నో హీలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని అభిషేక జలాన్ని యూజ్ చేస్తారు. ఈ వాటర్తో మనం స్నానం చేసినా, లేకపోతే ఈ వాటర్ మనం తాగినా సరే, ఎలర్జీస్ కనుక ఎక్కడున్నా సరే ఆ ఎలర్జీస్ అనేది తగ్గడం జరుగుతుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గడం జరుగుతుంది. ఎటువంటి వేరే రకమైన ఇన్ఫెక్షన్స్, అంటే వేరే రకమైన యాంటీబాడీస్ మన దగ్గర నిలవలేవు. ఇంకోటి ఏం చెప్తారంటే గ్రీన్ అవెంచురన్ గురించి, దీన్ని ఇంగ్లీష్లో గ్రీన్ అవెంచురన్ అంటారండి, తెలుగులో వచ్చి మరకతం అంటాము. అయితే భగవంతుడు భూమి మీదకి తను రావటానికి ఒక స్వరూపాన్ని కనుక సృష్టించుకున్నట్లయితే అది మరకతమే అని చెప్తారనమాట. అది భగవంతుని యొక్క శక్తి. ఇప్పుడు రోజ్ క్వార్ట్స్ అంటే ఏంజల్ ఎనర్జీస్ అని చెప్పుకుంటున్నాం కదా, మరకతం అంటే డివైన్ ఎనర్జీ. అది దీంట్లో హైయెస్ట్ మైకా కంటెంట్ ఉంటుంది. ఇది మన లంగ్స్కి, బ్రాంకైటిస్, ఆస్తమా అండ్ సైనసైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళకి, ప్లస్ హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి. అండ్ ఇది కూడాను ఒక డివైన్ ఎనర్జీ. అంటే మనం రోజ్ క్వార్ట్స్ ఏమో ఇంట్లో లవ్ ఎనర్జీ, డివైన్ లవ్ అంటే భగవంతుని మీద ప్రేమ. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు ఆ క్రిస్టల్స్ గురించి కూడా మీరు. సరే మేడం, ఇప్పుడు మామూలుగా క్రిస్టల్స్, నవరత్నాలు ఇవన్నీ మామూలుగా తీసుకుంటే కమర్షియల్ వే, కానీ మీరు మన పిరమిడ్కి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా చాలా సేవలు అందిస్తున్నారు క్రిస్టల్స్ పరంగా, మాకు తెలుసు ఆ విషయం. మరి దీనికి అంతటికి కారణం ఏంటి? మీకు ఏమైనా ఆధ్యాత్మిక నేపథ్యం గురించి చెప్పండి మీరు. అట్ ద వెరీ వెరీ యంగ్ ఏజ్ అండి, నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి మా మమ్మీ పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నారు. అయితే ఏం లేదు, మమ్మీ అట్లానే హైదరాబాద్లో ఇక్కడ వెళ్తుంటే జస్ట్ పత్రి సార్ పోస్టర్ చూసి మమ్మీకి ఒక ఫీలింగ్ వచ్చింది, ఈయన నా గురువు, నేను ఏదో నేర్చుకుంటానికి నాకు ఈయన నేర్పిస్తున్నాను. ఆయన కళ్ళల్లో అంటే మన ఆత్మకు తెలుస్తుంది కదా. సో ఆవిడ ఏం ఆలోచించకుండా, ఏం తెలియదు ఆవిడకి, సెంటర్ ఉంటే, సో మమ్మీ ఆ పిరమిడ్ సెంటర్లోకి వెళ్ళి అందరు ధ్యానం చేస్తుంటే నాకు కూడా ధ్యానం నేర్పించండి, కామన్గా కూర్చొని ధ్యానం నేర్చుకున్నారు. ఫస్ట్ టైం మెడిటేషన్ చేస్తున్నారే కానీ ఎప్పటి నుంచో మెడిటేషన్ చేస్తున్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆవిడ 2 hours తర్వాత బయటకు వచ్చారు. సో అప్పటి నుంచి మమ్మీ మెడిటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మాకు తెలియక ఏదోలే షీఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అని అనుకున్నాం. ఆ తర్వాత లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మమ్మీ బిహేవియర్. కానీ ఆవిడ మెడిటేషన్ చేసినాక ఒక చార్మింగ్ అండ్ కూల్ అండ్ ఒక ఆవిడలో బ్యూటీ ఇంక్రీజ్ అయింది. చెప్పాలంటే బ్యూటీ ఇంక్రీజ్ అయింది. ఏది అడిగినా సరే కూల్గా, లవ్లీగా సమాధానం చెప్తున్నారు. 2 months అయిన తర్వాత సంథింగ్ చేంజ్. ఈ లోపల 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎవరికైనా నార్మల్గా టెన్షన్ ఉంటుంది. మమ్మీ అన్నారు మెడిటేషన్ చేయి అని అన్నారు. సరే ఓకే, మెడిటేషన్ చేస్తే ఏదో ఆన్సర్ పేపర్ తెలుసుద్ది అంటున్నారు కదా, సో ఇలా మెడిటేషన్ చేద్దాం అన్నట్లుగా చేస్తా ఉన్నాం. యాక్చువల్గా ఇది చెప్పాలంటే మా గ్రాండ్ మదర్, వాళ్ళ మమ్మీ కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు, కాకపోతే మేము దాన్ని పట్టించుకోలేదు. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మెడిటేషన్ చేసేవాళ్ళంట, ప్లస్ ఆవిడ ప్రేయర్ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళంట. అది నాకు కొంత రీసెంట్గా తెలిసింది.
సో అక్కడి నుంచి కూడా ఇది దైవ ప్రార్థన అని, మెడిటేషన్ అని, వీళ్ళు ధ్యానం అని, ఇది అప్పటి నుంచి ఉంది. కాకపోతే పత్రి సార్ పుణ్యం మీద ఇప్పుడు మనం ఏంటంటే ఇంతమంది తెలుసుకోవడం జరుగుతుంది. అప్పట్లో కూడా వాళ్ళు నాన్ వెజ్ యూస్ చేసేవాళ్ళు కాదు, మొదటి నుంచి ఇంట్లో నాన్ వెజ్ లేదు. ఏదో ఈ డాడీ వీళ్ళ వల్ల ఏదో సండే సాటర్డేస్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వలన ఏదో కొద్దిగా ఉండేది. బ్యాక్గ్రౌండ్ ఎలాగో అది ఉంది, బ్లడ్లోనూ అది ఉంది. సో మనకి అప్పటి నుంచి మనతో పాటు ఉన్న ఏంజల్స్ మనతో ఉన్నారు, హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఇది కాన్షియస్లోకి రాలేదు. ఎప్పుడైతే పత్రి సార్ ఫోటో చూసారో మమ్మీకి ఆ కాన్షియస్నెస్లోకి వచ్చారు. మమ్మీని చూసి మళ్ళీ మేము స్టార్ట్ చేసాం. మేమిద్దరం చేయడం చూసిన తర్వాత డాడీ కంప్లీట్గా నాన్ వెజ్ వదిలేసి డాడీ స్టార్ట్ చేశారు. ఏ సంవత్సరంలో జరిగింది మేడం మీరు రావడం? చాలా సంవత్సరాలు అయిందండి, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను. 2012లో డాడీ పత్రి సార్ని కలవడం జరిగింది. సో పత్రి సార్ మా డాడీకి ఒకటే డైలాగ్ చెప్పారనమాట, మా బాబు నాన్ వెజ్ తినే కుటుంబంలో పుట్టడం అనేది మన కర్మానుసారంగా పుట్టాము, కానీ మనము జ్ఞానవంతులం ఎప్పుడు అవుతామో అది తప్పని తెలుసుకొని అది మానేసినప్పుడే మనము బుద్ధుళ్ళం అవుతాం అని చెప్పారు. ఇక అంతే, ఆ రోజు నుంచి ఇక డాడీ స్టాప్ చేసేసారు అనమాట పత్రి సార్ డైలాగ్తో. సరే, మరి మీకు కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా పరిచయం ఉంది కదా? స్టార్టింగ్ స్టెప్పింగ్ స్టోన్లో కూడా కాపర్ ప్లేట్స్లో రాశారు కదా, రాసి పెట్టినప్పటి నుంచి కూడా మా పేర్లు అవన్నీ కూడా కింద కాపర్ ప్లేట్స్లో రాపిచ్చి 2200 అది ఫస్ట్ అమౌంట్ అయి పే చేసి లోపల పెట్టడం జరిగింది. పిరమిడ్కి సంబంధించి ఏ పని చేసినా మేము ఎప్పుడూ కూడా తోడున్నాము. అండ్ శ్రీశైలంలో కూడా ధ్యాన మహా యజ్ఞం, శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞం పెట్టినప్పుడు ఫస్ట్ నేను స్టాల్ పెట్టడం జరిగింది. అంటే ఎలాగా, ఎవరి ప్రేరణ అది? అంటే అప్పటికే మీరు జమ్మాలజీ చేశారు? అప్పటికే నేను జమ్మాలజీ చేశానండి. నేను 10th ఇంటర్ అయిపోయిన తర్వాత నేను జమ్మాలజీ చేశాను. 2012కి నేను ఆల్రెడీ సూరత్లో కంప్లీట్ చేసేసుకొని ప్లస్ నేను అడ్వాన్స్డ్ కోర్సెస్ కోసం జైపూర్ వెళ్ళాను. నేను జైపూర్ నుంచి డైరెక్ట్గా 2012లో శ్రీశైలానికి ఏదో కొంచెం స్టాక్ తీసుకొని వచ్చాను అనమాట. నేను జ్యువెలరీ డిజైనర్ అవ్వటం వలన నేను కొంచెం డిజైన్ చేసి ప్లస్ జమాలజిస్ట్ అవ్వటం వలన సో ఇక్కడ స్పిరిచువాలిటీ వాళ్ళకి కావాల్సిన ఏంటనేది నాకు ఐడియా ఉంది. దాన్ని బట్టి నేను అక్కడ తీసుకొని చేశాను. ఆ తర్వాత కింద దోర్నాల్లో మారం శివప్రసాద్ గారు కింద పిరమిడ్స్ అయి కట్టారు, గోశాల ఉంది, పిరమిడ్ ఉంది. సో ఆయన నన్ను కొన్ని క్రిస్టల్స్ అడిగారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి ఆ క్రిస్టల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఆయన అక్కడ క్రిస్టల్స్ అయి పెట్టిన తర్వాత సార్కి ఆ పవర్లోనే డిఫరెన్స్ అర్థమయ్యి సో ఆయన నాకు ఎలా చేయాలి ఏంటనేది సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట మారం శివప్రసాద్ గారు. తర్వాత పత్రి సారే ఫస్ట్ అసలు మిమ్మల్ని పిలిచి క్రిస్టల్స్ ఈ విధంగా చేయమని చెప్పారని, దాని గురించి చెప్పండి. ఏం జరిగిందంటే దోర్నాల్లో అందరూ భోజనాలు చేస్తున్నారు, పత్రి సార్ లోపల భోజనం చేస్తున్నారు, పిలిచారు. పిలిచేసరికి పిచ్చి భయం, ఇప్పుడు ఏం జరగద్దు అని పిచ్చి భయం అనమాట. సరే అని వెళ్ళాను. వెళ్తే అమ్మాయికి ప్లేట్ వేయండి అన్నారు, ప్లేట్ పెట్టారు. పత్రి సార్ ప్లేట్లో నుంచి నాకు ఏం చేశారంటే కొంచెం రైస్ పెట్టి కాకరకాయ కూర వండారు. ఆ రోజు ఆ కాకరకాయ కూర పెట్టారు, కూర పెట్టి తినన్నారు. నేను భయపడితే నీతో చాలా పని ఉంది కానీ నాకు భోజనం చేయని అన్నారు. అని తర్వాత టమాటో రసంలో టమాటో ఇలాంటివన్నీ వేసి ఆయన భోజనం పెట్టారు. భోజనం అయ్యాక చెప్పారు, నీతో నాకు చాలా పని ఉంది కానీ నువ్వు చాలా లేట్గా వచ్చావు, ఆల్రెడీ పని మొదలైపోయింది అని అన్నారు. నేనేం పని చేశాను, నాకేం పని ఉంది, ఇదేంటి అని అనుకుని ఆయన ఏమన్నా క్వశ్చన్ వేస్తే ఏం కొడతారో తెలియదు కదా, అందుకని అలాగే సార్, సరే సార్, ఏంటి సరే అంటావు, నీతో నాకు పని ఉంది అన్నారు. అలాగే అన్నాను. అని అప్పటికి నేను 7 చక్రాస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ రావటం, అంటే నేను యాక్చువల్గా ఆటో రేటింగ్ రాస్తానండి. ఆటో రేటింగ్ రాయటం మొదలుపెట్టి 2011 నుంచి ఆటో రేటింగ్ రాస్తాను. అది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఆదిశంకరాచార్యుల వారికి కనెక్ట్ అయ్యి ఆయన ఇన్ఫర్మేషన్ చెప్తే నేను చాలా రాశాను. అలాగా ఒక బుక్ అంతా కూడా రాయటం జరిగింది. సో అలాగే 7 చక్రాస్ గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ రాయటం జరిగింది అనమాట. అది ఆల్రెడీ నేను రాస్తున్నాను. అప్పటికే రాస్తుంటే ఆయన, అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, పత్రి సార్కి తెలుసు కదా. సో ఆయన పని ఉందని అన్నారు. అప్పుడు ఏం చేశారంటే నందాన్ని పిలిచారు. నందాన్ని పిలిచి ఈ అమ్మాయి చేత ఆంధ్రప్రదేశ్ అంతా క్లాసులు చెప్పించండి, క్రిస్టల్స్ మీద, అండ్ తనకి ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది, వాటి మీద క్లాసులు చెప్పించండి అని చెప్పారు పత్రి సార్. చెప్తే నేను అప్పటికి వరకు నేను ఎక్కడ క్లాస్ చెప్పలేదు. ఇక నాకు తెలిసింది నాకు తెలుసు, ప్లస్ నేను బుక్లో రాసుకుంటమే తప్పించి
ఈవెన్ మా పేరెంట్స్కి కూడా నాకు ఇట్లా తెలుసు, నేను ఏదో అంటే నేను చేస్తున్న రైట్ రాంగ్ కూడా నాకు తెలియదు కదా, నాకు ఏదో వస్తుంది. దానికోసం సపరేట్గా మనం ఏం కూర్చోం. ఎక్కడో ట్రావెలింగ్ టైంలోనో లేకపోతే ఇంట్లో ఎక్కడో కుక్ చేస్తూ ఉంటాం, సడన్గా ఒక వేవ్ లెంగ్త్ లాగా మనం టచ్ అవుద్ది అనమాట. టచ్ అయ్యి ఇక ఒక బుక్ పెన్ను తీసుకుంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోవటమే. సో అట్లా రాసుకుంటూ వెళ్తాను. చాలామందికి తెలుసు నేను ఆటో రైటింగ్ రాస్తాను. ఆటో రైటింగ్ ద్వారా రాసి నేను క్లాసెస్ చెప్పిన క్లాసెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా నేను కార్డ్ కటింగ్ క్లాస్ చెప్పాను, చాలా హైయెస్ట్ సక్సెస్ అనమాట క్లాస్. ఏం క్లాస్ మేడం? కార్డ్ కటింగ్ అంటే మనము లోయర్ డైమెన్షన్స్లో పుట్టినప్పుడు, అతల వితల సుతల రసాతల పాతాల లోకాల్లో పుట్టినప్పుడు అక్కడ చేసిన కర్మలు ఇంకా మనకి అనుసంధానమయ్యి మన కిందున్న 3 చక్రాలతో కలిసి ఉండటం వలన ధ్యానం చేస్తున్నాము, హయ్యర్ నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, పవర్ వస్తుంది. కానీ ఇంట్లో ఉన్న ఈ సొసైటీలో ఉన్న సాధక బాధకాలని మనం వదిలిపెట్టట్లేదు. ఈ పవర్తో ఆ ప్రాబ్లమ్స్ని మనం కట్ చేసుకోలేకపోతున్నాం. సో వాటిని ఎలా కట్ చేసుకోవాలనేది క్లాస్ చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్గా నేను ఇంగ్లీష్ మీడియంలో చదవటం వలన అండ్ బ్రిటిష్ యాక్సెంట్ స్కూల్స్లో చదవటం వలన నాకు యాక్చువల్గా తెలుగు ఇంత బాగా రాదు. అండ్ ఎప్పటి నుంచో నేను ఆఫ్టర్ ఇంటర్ నేను సూరత్లో ఉన్నాను. కానీ క్లాస్ చెప్పే టైంలో నా వొకాబులరీ అండ్ నా లాంగ్వేజ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అండ్ అన్నీ ఎప్పుడు పాతకాలం నాటి లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తెలియడం జరుగుతుంది అనమాట. లేకపోతే నాకు అసలు ఇంత తెలుగు రాదు. యాక్చువల్గా నా ఫస్ట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిలో చూడండి. ఇప్పుడు వీడియోస్లో కంప్లీట్ తెలుగులో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ క్లాస్ చెప్పే టైంలో ఇంకొక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అండ్ క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తూ ఉంటారో, మేడం నాకు వాళ్ళు కనిపిస్తున్నారు, నాకు వీళ్ళు కనిపిస్తున్నారని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. వేరే వాళ్ళు వాకిన్ అయ్యి క్లాస్ చెప్పడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. కొన్ని క్లాసెస్, కర్మ క్లీనింగ్ క్లాసెస్ అలాంటివి. అయితే పత్రి సారు చెప్పించండి అమ్మాయి చేత అంటే అప్పుడు నందన్న అన్ని ఏరియాస్లోనూ ఒక్కొక్క చోట అన్ని ఆల్మోస్ట్ లైక్ ఆంధ్రప్రదేశ్, విజయనగరం ఇలా చాలా ప్లేసెస్, ఒంగోలు ఇలా అన్ని ప్లేసెస్లోనే అప్పటికి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో అన్నిట్లో నేను క్లాస్ చెప్పడం జరిగింది. అందరూ ఎవరో మేడం వస్తున్నారంటే ఎవరో పెద్ద ఆవిడ వస్తున్నారు ఎవరో చెప్తాను అనుకున్నా. అప్పుడు నేను చిన్నవాళ్ళం కదా, ఆ చిన్నగా నేను ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి కొన్ని క్రిస్టల్స్ చూపిస్తూ ఇలా ఒక్కొక్క చక్రానికి ఏ క్రిస్టల్స్ యూస్ అవుతాయి. ఈ అమ్మాయి చిన్నపిల్ల అని చెప్పి ముందు ఏం చేసేవాళ్ళంటే అందరూ నిలబడిపోయేవాళ్ళు. తర్వాత ఒక 5 minutes క్లాస్ స్టార్ట్ చేసేసరికి అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అరే ఈ క్లాస్ చాలా బాగుంది తొందరగా రా మిస్ అయిపోతున్నా అని చెప్పేసరికి ఒక 1/2 hour అయ్యేసరికి రష్ పెరిగిపోయేది అనమాట. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిపోయేసరికి ఇంకా ప్లస్ 1 day అని మనం వెళ్తే వాళ్ళ క్లాస్ నచ్చి మా సెంటర్లో కూడా చెప్పండి అని ఒక సెంటర్లో క్లాస్ చెప్పడానికి వెళ్తే మొత్తం వైజాగ్లో 12 సెంటర్లో క్లాస్ చెప్పొచ్చాను అనమాట. అప్పుడు మీరు మహేశ్వర మహాపిరమిడ్ చూశారు, ఇప్పుడు చూశారు. అప్పటికి ఇప్పటికి వచ్చిన డిఫరెన్స్ నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది అసలు ఆ పిరమిడ్ని చూస్తే? ఇది ఒక అద్భుతం అని మనం చెప్పుకోవాలండి. అది ఈ మహాయోగుల సంకల్పం. అది మనుషుల సంకల్పం కాదు, ఇది మహాయోగుల సంకల్పం. అండ్ భూమి మీదకి ఒక హై పవర్ని తీసుకొచ్చి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగటానికి వాళ్ళు మనకి ఈ శక్తిని, ఇది తయారు చేసే శక్తిని ఏర్పరచుకున్నారు. యాక్చువల్గా ఏవైతే శక్తి పీఠాలు ఉన్నాయో అవి మనుషులు కట్టినవి కాదు. భగవంతుడు భూమి మీదకి ఆ ఎనర్జీని తీసుకురావటానికి ఎలా అయితే దాన్ని నిర్మింపబడ్డాయో ఇది కూడా అలాంటి నిర్మాణమే జరుగుతుంది. కాకపోతే మన కంటికి ఇసుక, సిమెంటు లేకపోతే ఇంకో రాళ్ళు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇది మహాయోగుల సంకల్పంతో నిర్మింపబడుతున్న ఒక మహాశక్తి క్షేత్రం ఇది. మేడం ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే క్రిస్టల్స్ వేసి ఆ వాటర్ మంచిది అని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా వాటర్కి దానికంటూ ఒక శక్తి ఉంటుంది కదా, కానీ దానికి ఎందువల్ల పోతుంది అసలు ప్రస్తుతం కాలంలో? మనకి వాటర్కి శక్తి ఉండేదండి, ఇప్పుడు లేదు. ఎట్లా అంటే ఇదివరకు వాటర్ మనకి జలపాతాల నుండి వచ్చేది, లేకపోతే మనం నూతులో నుంచి ఇలా వాటర్ తీసుకునేవాళ్ళం, లేదా కాలువలో నుంచి వాటర్ తెచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం తాగే ప్రతి బొట్టు కూడా కరెంట్ పుల్ చేయటం వల్ల వాటర్ వస్తుంది. అంటే ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోవటం వలన దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతుంది. అసలు వాటర్ కంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. ప్రతి వస్తువుకి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అవ్వటం వలన మనం ఇప్పుడు తాగేది నిర్జీవ జలం. అంటే గ్లాస్లో కనుక మీరు పోస్తే అటు నుంచి ఇటు క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుందే కానీ దాని లోపలికి కనుక మనము
చూస్తే దాంట్లో ఏదైతే ఒక ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ అనేది లేదు. బికాజ్ అది కరెంట్ వలన పుల్ చేసుకొని వస్తుంది వాటర్. అండ్ ఫిల్టర్ చేయటం వలన లోపల ఉన్న మినరల్స్ అన్నీ కూడా కంప్లీట్గా పోతున్నాయి. ఓన్లీ క్లియర్ వాటర్, నిర్జీవ జలం, క్లియర్గా ఉన్న వాటర్ తాగుతున్నారు, కానీ మీకు జీవాన్ని ఇవ్వగలిగిన, శక్తిని ఇవ్వగలిగిన జలాన్ని తాగట్లేదు. అదే ఇప్పుడు ఇదివరకు కూడా ఋషులు వీళ్ళందరూ శాపం ఇవ్వాలంటే ఏం చేశారు, వాటర్లోకే మంత్రాన్ని చేసేవాళ్ళు, ఇంట్యూస్ చేసేవాళ్ళు. అది శాపానికి కూడా వాటర్ యూజ్ చేసేవాళ్ళు. అలాగే మనము అభిషేక జలం తాగేవాళ్ళము. ఓకే, ప్లస్ మనం పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి 12 నదుల పేర్లు చెప్పి దాంట్లోకి ఆ ఎనర్జీని ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, వాటర్కి ఏదైనా సరే ఎనర్జీని క్యాచ్ చేయగలిగిన శక్తి అనేది ఉంది. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, మనం ఎట్లా దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తే అట్లా. సో ఈ కరెంట్తో పుల్ చేసుకొని రావటం వల్ల ఆ ఎనర్జీ అనేది అది కోల్పోతుంది. అందుకనే పిరమిడ్లో ఈ క్రిస్టల్స్తో ఉంటే మనం మినరల్స్ అనేవి తిరిగి మినరల్ ఫామ్ అవుతుంది. ప్లస్ పిరమిడ్ ఎనర్జీ వలన, కాస్మిక్ ఎనర్జీ వలన ఎనర్జీ తిరిగి ఫామ్ అయిన వాటర్ని మనం తాగడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఎనర్జెటిక్ వాటర్ అని చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు జరగబోతోంది 12వ ధ్యాన మహాచక్రం. ఇంకా చూస్తే ఒక 3వ ధ్యాన మహిళా చక్రం కదా మేడం. ఒక మహిళగా ఈ ధ్యాన మహిళా చక్రం గురించి చెప్పండి. ధ్యాన మహాచక్రం జరుగుతుంది ఎప్పుడైతే ఈయన మహిళలకి పెద్దపీట వేసి ఇది మహిళా ధ్యాన మహాచక్రం అని చెప్పారో, అండ్ మహిళల కోసం ఇంత వర్కౌట్ జరుగుతుందో, స్పిరిచువాలిటీలో ఉన్న చాలామంది జెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందో అనుకోకుండా, ఎందుకంటే నేను పర్సనల్గా చాలామందిని చూశాను, వాళ్ళు పత్రి సరే ఇంత పెద్ద మహాచక్రం మహిళల కోసం చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్న మన మహిళలకి మనం విలువ ఇవ్వకపోవటం తప్పు అని ఎక్కడో ఒక చోట వాళ్ళలో ఖచ్చితంగా రియలైజేషన్ అయితే వచ్చింది. నేను చాలామందిని చూశాను. ప్లస్ చాలామందికి కూడా నేను అదే చెప్తాను, అంత పెద్ద మహానుభావులు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళ వైఫ్ పేరు పెట్టుకోవచ్చు, పిల్లల పేర్లు పెట్టుకోవచ్చు, ఆయన సంస్థ పేరు పెట్టుకోవచ్చు. అది వదిలేసి ఆడవాళ్ళకి ఎందుకు అంకితం చేశారు? మనం దసరా చేస్తాము, అది అమ్మవారికి ఎట్లా చేస్తున్నామో ఇది కూడా అందరికీ జరిగే దసరా లాంటిది. సో అందరూ కూడా ఇది ఇంట్లో కూడా జెంట్స్లో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మహిళలకి పర్టికులర్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఒక ఎనర్జీని తీసుకొని ఈ మహిళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళ పిల్లలతోనూ, వాళ్ళ ఫ్యామిలీతోనూ, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుపడటానికి ఈవిడ ఒక ఎనర్జీని తీసుకెళ్ళి ఇంటికి ఇస్తుంది. ఇది ఒక మహా వెలుగు. అంటే ఒక లైట్ని, ఒక ఎనర్జీని మనం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని, ఈ ఎనర్జీని ఆవిడ వంట చేస్తానో, లేకపోతే పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తానో, లేకపోతే ఇంట్లో ఆవిడ చేంజ్ వలన ఈవిడ నేర్పించి మళ్ళీ భావితరాలని ఈవిడ ముందుకు తీసుకెళ్ళటానికి చేస్తున్న ఒక మహాయజ్ఞం అండి ఇది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు ధ్యాన మహిళా చక్రం గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.